కాదంటే అవ్వా మీరన్న కాదురా మా ఇంటికి వచ్చి ఓ ఓ అని వస్తాను ఎవరు చచ్చిపోయారు అని వెళ్తాను నీ కొడుకుని నీ బిడ్డను నీ కొడుకును నీ బిడ్డను కళావతి దేవి పక్కపంటి ఉంటాగా కొడుకు కొడుకు బిడ్డ బిడ్డ అన్నట్టు అదిన్నట్టు ఆయన దాంతోనే నా జీవితం దాంతోనే నా సర్వస్వం అని కొడుకు ఆ సుమిత్ర మహారాజు బిడ్డ రత్న వెళ్ళి పాలను అదే ఓ ఎరకు మహారాజా ఏదో పొరగాళ్ళు పక్కింటి వాళ్ళు వచ్చారని చెప్పి 10 రూపాయలు ఇచ్చి పాపడాల ప్యాకెట్ కొనిస్తే గాడి అలవాటు అయ్యి ఎవరు వెళ్తారా బాబారి మీరన్నా చెప్పుకుంటా మీరన్నా చెప్పుకుంటా ఏదో పొరగాళ్ళు అని దెబ్బని వస్తే పాపడాల ప్యాకెట్ కొనిస్తే ఏ కొనిస్తే మా ఇంటికి వచ్చి బాబా అని పిలిస్తే ఎవరా నీకు బాపు మేము మీ కొడుకు నీ బిడ్డ కాదు అంటున్నావు చచ్చిపోయిన మా తల్లి కనుక నేను నీలారిగానే నీకేమైతుంది నీలారిగానే ఇవ్వాలరా నా తల్లి నీలారిగానే ఎవరో నీకు తెలియదు అరే మీరు ఎవరో తెలియదు అంటే నా తల్లి నీలారిగానే నాకేవరు కదా మీరనే చెప్తలేరేందమ్మా ఏమో అంటే ముసలావా బాబు కదా చెప్తాను నువ్వన్న చెప్పు బాగోడుగా నువ్వు నీకేరు కదా బుక్కురి గౌడారి పెళ్ళతో సచ్చిందాన్ని ఎవరు అడుగుతాను ఉన్నదే పోతుందిరా నేను ఎడతాండే ఏమంటది పక్క ఏమన్నా ఉన్నాయంటే అరే నా పిల్ల నాకు ముద్దు అరే నారా కొడుకాను డాడీ బాపు నా పెళ్ళం దేవత నాకు పెళ్ళం ఎక్కడ నీలాడగానే వచ్చా నా భార్య చేసుకున్న భార్య అసలు మీరెవరా నువ్వు మారు పెళ్లి చేసుకొని మళ్ళా బొట్టు పెట్టినవా నాన్న ఆనాడు కన్న తల్లి చనిపోవంగా నీకు ఒక్క మాట చెప్పింది తల్లి మాట అమర్చినావా పిల్లలు సత్యందాని కాళ్ళ కింద అందరు సత్యందాని పిల్లలు అత్యందాని కాళ్ళ కింద అందరూ లేకుండా పార్వతి పోయి మేరవాళ్ళ భగవంతుడు మేరవాళ్ళ భగవం ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు మేరవాళ్ళు ఎందు గురించి అంటే మా వాళ్ళకి వెళ్ళి మా నాయన చచ్చిపోయింది మేరమావ మీ ఇంటికాడ 10 రోజులు 5 రోజులు ఉంటామంటే మేరమావ కూడా మాకు లేదు కంటి తోడా నీలాడిగంటే వాళ్ళు అసలు నువ్వేమనిరా నీలాడిగంటే మా తల్లి నీలాడిగంటే నీ భార్య నా భార్య కళ దేవత నా భార్య
నా భార్య దేవత నా బుల్బుల్ రాని కుమారి చెప్తలేదు ముసలవా నా భార్యకి ఇవని బక్కదాన్ని వేసుకొని అందరూ భయం నా పిల్ల ఎప్పుడు పడ్డారు ఎవరు బక్క బక్క ఇప్పుడు అయితే కానీ భలే ఉన్నది అప్పుడు పెళ్లి చేసుకోండి ఈయన లంగా నీ లంగా మరి నన్ను అంటావు ఎవరు లంగా నన్ను లంగాన మరి నేను మంచోని కాదు అసలే నీ పిచ్చిని పని చేపిస్తా ఏమని అప్పుడు ఏమని కాదు ఇప్పుడు సచ్చింది అది కావాలి సచ్చే ఇప్పుడు దెబ్బరా దీన్ని ఇడిచిపెడితే నాకు గదేం కావాలి సచ్చింది చూడత్తా ఆయన నీ మంచిగానే ఉన్నావు నువ్వు సాయి చెప్పు సాయి అక్క అంటే ఇక దుడ్డపడి రాని అంటావు నాకు ఎరికే కానీ ఎల్లు ఎల్లు అన్నాడమ్మా ఎల్లా కొడతాడే మేము ఎక్కడికాని వెళ్ళిపోదురా అయ్యో నువ్వు తప్ప మాకెవరున్నరే నేను వెళ్ళిపోయి తండ్రి కాళ్ళ మీద పడితే కనికరం కలుగుతుంది ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టవాడు మమ్మల్ని ఇంట్లోనే ఉండు అంటాడు అనుకున్నది ఎవ్వరైనా నాయన అనిపిస్తారు ఎవరు నన్ను పిల్లల మేము కాదా ఏడేళ్ల నాడు మా తల్లి మరణం అయిపోయింది కాదు వారు వెళ్ళిపోగా ఇక నేను బతికినంతసేపు బతికలేను నా భారం పోతుంది మన కొడుకు పైలం మన బిడ్డ పైలం నాదో మల్ల పెళ్లి ఎదుకోకు మారలకే వాడకు మారం వచ్చినాడు దానికి మాటలేసి అన్నారు అవో సత్యందాని పిల్లలు వచ్చిందాని కళ్ళకి అన్నారు నాదా పిల్లలాగం వేయకు నా చేతుల్లో చేసి మల్ల పెళ్లి ఎదుకోరు మారుగొట్టు పెట్ట మారలక్క వాడనాని చేతిలోన చేయేది తలగొట్టు అంటే నాదా మా తల్లిని ఇలారి అన్న చేతుల్లో చేయేది తలగొట్టిన వేళ మల్ల పెళ్లి చేసుకుంటివారే చెప్పిన మాటలు ఎట్లా పోతుంది
కొడుకులను పొంద పెడితే అమ్మో ఈ బాధలు రాగదు ఓ తల్లి నీలారి అన్నీ అమ్మో నీ తొగలను వెళ్ళిపోయారు మా కల్చాము గుర్తురాలే అమ్మా మా బాధలు గుర్తురాలే అమ్మో తల్లికి అందరూ తల్లిగారా తల్లి లేని పిల్లలు తంగళ్ళ పాలన్నారు అమ్మ లేని పిల్లలు వంగళ్ళ పాలన్నారు నాయనా దిగుదండం పెడతాం నానా నీ కాళ్ళు మొక్కుతాం మమ్మల్ని కొట్టబోతు నానా మీరు ఏ పని చెప్తా పని చేస్తామయ్యా మమ్మల్ని కొట్టబోతు నానా కలగల్లం కొడతా అంటే ఏది కాదనడానికి ఆ భార్యకు నా కలకును నాకు వాపుదామని చెప్తారు కూరగాయ నానా నాని కాలేజీ పడతాయి అప్పుడు కళావతి దేవి కళ్ళ చూసింది అదే మరి నానా గోవర్ధన మహారాజా ఒక ముచ్చట మామ నీకు పెళ్లి కాలేదని చెప్పి నన్ను పెళ్లి చేసుకొని వచ్చినావు అవునమ్మా నాకు పెళ్లి కాలే పిల్లగాళ్ళు వస్తే నాన్నలు పిలుస్తారంటే పక్కింటి పిల్లగాళ్ళు గట్టే పిలుస్తారు నేను అదొకటి కొనిత్తగా ఆట ఆడుకునేందుకు వచ్చిరు నా ఇంటికి రోజు ఆడుకుంటారు అన్నారు పక్కింటి పిల్లగాళ్ళు ఏదంటే ఒక్కసారి పోమంటే పోలేదు 2 సార్లు పోమంటే పోలేదు 3 సార్లు వచ్చినా కూడా నాన్న అని కాళ్ళ మీద పడతాను అదే పరాయి పిల్లగాళ్ళు ఏదంటే పోకపోరు వాళ్ళ ఇంటికి పోకపోరు పెద్ద చెప్పు పరాయి పిల్లగాళ్ళు ఏదంటే పోకపోరు వాళ్ళ ఇంటికి అంటానా నాదా గోవర్ధన మహారాజు చేసి మంది నా భార్యకు నాకు వాపదానికే చూస్తారు మీరు నా దగ్గరికే భార్య అంటది ఇది ఎక్కడ కాదు న్యాయం పడే పడతారు ఎవరు మంచి పని చేస్తామని అక్కడ వాళ్ళు టమ్మగాడు నాదికే మాట్లాడతారు కాకపోతే మేము దూరం ఉన్నాం కాదు నాకు ఇలా పడతలే ఏ రాదు మంచివాడే పెళ్లి చేసుకున్నాడు మంచిగానే చేసుకున్నాడు వాళ్ళు అంటారు అక్కడ టమ్మగాడు నీకు ఇది వరకు పెళ్ళి అయ్యేది చెప్పు వీళ్ళు నీ కన్నపిల్లలు అయితే మాత్రం నీ కొడుకు సుమిత్ర మాత్రం బిడ్డ రత్న వెళ్ళి నీ కన్నపిల్లలు అని చెప్పి అనేది ఉంటే మరి నీ భార్య మాత్రం ఈ వారికి మాత్రం మరణం అయిపోయిందంటే నువ్వు గత చరిత్ర మొత్తం నాకు చెప్పు ఎందుకంటే నా కడపలో ఉట్టకుండా కడపలో ఉట్టి పిల్లగాళ్ళని చూసుకుంటా నీ ఎందుకంటే కన్న బ్రహ్మల కంటే సాధుకున్న బ్రహ్మలు గొప్పగా అన్నారు నువ్వు చెప్తున్నావు నిజం చెప్పు లేకుంటే నేను నలుగురితో విలిపించి కాళ్ళకి చూపించి పాడుకో అంటే ఇది కూడా అదే తిరిగింది అప్పుడు ఆయన రాజ్యాన్ని రాదు గోవర్ధనం కదా ఏమనుకున్నాడు చూసినవా నాదా ఎందుకో బాధపడతానవయ్యా నీ భార్య మరణం అయిపోతే ఈ పిల్లలను నా పిల్లల లెక్క చూసుకుంటా నా కడుపు నా కన్న బిడ్డ లెక్క చూసుకుంటా కొడుకు లెక్క చూసుకుంటానా నది అదే పర్వాలేదానికి అప్పుడు ఏమన్నాడు అమ్మా మా అటువంటి అయినా కానీ భార్య నీలహారి కన్నే మరి మేము దేవుళ్ళ పూజలకు వెళ్ళిపోతే భగవంతుడు మెచ్చి ఒక ఆనగోడుకు సంతానం ఇచ్చి ఒక ఆనొక్క బిడ్డ సంతానం ఒకటి మరి ఫలములు 2 అమ్మా మాకైనా గాని కొడుకు బిడ్డ పుట్టినాకనైనా గాని నా భార్య మరణంగా ఏమన్నది నాదా ఇంత దూరం పోయినా మన పిల్లలాగా అవుతారు నువ్వు మల్ల పెళ్లి చేసుకోకు మారుబొట్టు పెట్టుకోగాని చేతిలో చేయించుకున్నది బామా భార్య ప్రాణం వెళ్ళిపోయిందే బామా బామ గలవాది వీళ్ళు నా పిల్లలే నా కొడుకు సుమిత్ర మహారాజు నా బిడ్డ రత్న వెళ్ళి బాల వీళ్ళు ఎవరో కాదు నా కన్న పిల్లలే అని చెప్పి మాట వలిచింది అక్కడ మానకాడ పెళ్లి చేసుకోగా ఈ ముచ్చటి చెప్పినట్టు అయింది నీకు అంతా తెలిసినట్టే ఉంది చూసినట్టే ఉంది నువ్వు కూడా కొట్టబడి కానీ వాళ్ళు వరకే తీరుతారంటే నువ్వు కొట్టబడి భార్య చచ్చిపోయింది నాకు ఇది వరకే పెళ్లి అయింది నాకు 2 పిల్లగాలు ఉన్నారా పిల్లగాలు ఉన్నారా
వాడికి అవ్వ నీళ్ళు కలుపుకొని అయ్యో ఈ పెద్ద అంటే ఓ పక్క పిల్ల గిదేనా పక్క పిల్ల కథ ఇక పక్కదానికి ఎంత బలం ఉన్నావు చూసినావా ఆడల కోపానికి ఇట్టే ఉంటుంది దండం పెడతాను నా యొక్క కొడుకు బిడ్డను గోవర్ధన మహారాజు అందుకేమో పర్వాలేదు నాదా నా కడుపులో పుట్టకున్నా నా కడుపులో వచ్చే పిల్లగల లెక్క దాదుకుంటా కొడక సుమిత్ర మహారాజా మరి బిడ్డ రత్నవెల్లి దేవి నీ నాన్న పెళ్లి కాలేదని చెప్పి నమ్మించి మాత్రం మోసం చేసి నన్ను ప్రేమతో పెళ్లి చేసుకున్నారు ఈ కళావతి దేవి చచ్చిపోయింది అనుకోండి మీ కన్న తల్లి మాత్రం నీలాడి గండే దేవి బతుకుందని చెప్పి అనుకోండి ఇయరా నా కొడుక సుమిత్ర మహారాజు ఇయరా నా బిడ్డ రత్నవెల్లి అన్నారే ఇద్దరి పిల్లగళ్ళ రెక్క పట్టుకొని కళావతి దేవి నూడు భవనాలు వేడికి తీసుకొని చేరవచ్చింది బండ నీలాడి దేవున పిల్లగళ్ళకు తడి దానం పోతుంది పడి వస్త్రం విడిచి పిల్లగళ్ళలు కూడా అమ్మ పడి వస్త్రాలు కట్టించింది వంట శాఖలు తయారు చేసి పిల్లగళ్ళ కన్నం పెడతానది సన్న సన్న బియ్యమాట ఓ దేవా శంకర వల్ల వంటలాట ఓ దేవా శంకర అన్నం పెట్టవా నీకు అన్నవాళ్ళే లేవు నువ్వు ఒక్క పని చేసినా వాళ్ళే పెట్టాలి అంటే నువ్వులకి నేను మంచిగా రాదా బఠానీలు పెట్టరా బఠానీలు పెట్టి వీడు అలవాటు వీడు కుడ్డీలు పోతున్నాడు వాళ్ళకి తెలిసింది కథ కొడుకు సుమిత్ర మహారాజు బిడ్డ రత్నవెల్లి అష్టకంగా అన్నముల పంపి అన్నము చేస్తుందరే పెళ్లి అన్నం కలిపిండు తొలి బొక్క పెట్టిండ్రు మలి బొక్క పెట్టిండ్రు భుజారం ఇద్దరు పిల్లగాళ్ళు అమ్మ కలవాసి కళ్ళ తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ అన్నారు అమ్మ నువ్వు కలిపినేవి కళ్ళ తల్లి మమ్మల్ని అరుచుకుంటున్నావు ఆకలైన కడుపుకు అన్నం పెట్టినావు అమ్మ దూపలైన కడుపుకు మంచి ఇచ్చినావు అమ్మ కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ అమ్మ కలం బట్టి తున్నినోని కన్న కలం బట్టి రాసినోనికి ఆకలి ఎక్కువ అవుతుంది అట అన్నం పెట్టినావు అమ్మ కన్న తల్లి లేని లోటు నువ్వు మాకు తెరిచినావు కాబట్టి అన్నమో తిన్నాక కాదే అవ్వా అమ్మా నాకు నిర్దావస్థ ఉన్నదమ్మా అయ్యో ఏడంతాల మాది మీద అమ్మా మేము మండుకుంటాము అమ్మా మండుకుంటామంటే పిల్లగల్ల కళ్ళ తల్లుల కళ్ళ చూసింది అరే
గొల్ల పట్టె మంచం మీద తల ఒక్కొక్క దిండు పెట్టింది, కాళ్ళ కట్ట ఒక్కొక్క దిండు పెట్టింది. పండుకోండి కొడుకులాలా, అవో ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు. మీరు వండుకొని రేపటి కాలాన ఈ పిల్లగాల్ని నాకు సర్వస్వం, ఈ పిల్లగాల్ని నాకు దేవుళ్ళతో అయ్యో పిల్లగాళ్ళు నమ్మినారు మాకు తల్లి లేక పేరగానా తల్లి రీతి చూసుకున్నదవ్వా. అవ్వలాల మంచి అనేది ఎల్లకాలం, చెడు అనేది క్షణం మట్టదు అన్నారు. మంచి చేసిందంటే కొన్ని ఏళ్ళకైనా వాళ్ళు మంచోడే అంటారు, చెడుగా ఉందంటే అట్లా పోయేటోని ఇట్లా ఒక్కసారి అరే ఇంకే అరే ఎవరి ఉద్యోగం ఎక్కెక్కి పడే వచ్చినట్టు నన్ను ఎవరి మీరు అంటావా అని చెడు అనేది క్షణం లోపల తయారవుతుందా. అయ్యో పిల్లగాళ్ళు నమ్మమంటారమ్మా, అయ్యో కన్న తల్లికి రావాలి అని కళావతి దేవి కడపలో ఉట్టకుండా కడపలో వచ్చిన పిల్లల రీతి మాత్రం అవనానంగా దాడుకుంటాను. నమ్ముతలేదు కట్టవు నమ్ముతలేదు. అట్లా రోజులు గడవంగా మాత్రం వారాలు గడవంగా నెలలు గడతంటే గోవర్ధన మహారాజు మాత్రం అనుకున్నాడే, ఇక కళావతి దేవి నాకు భార్య లేని లోటు మాత్రం నేను నాకు తీరుస్తాను, మరి తల్లి లేని లోటు మాత్రం నా పిల్లగళ్ళ తీరుస్తానని చెప్పి సంబరపడతాడు గోవర్ధన మహారాజు. సంబరపడ్డప్పుడు సంతోషపడ్డప్పుడు భార్య చనిపోంగ ఏమన్నది, నాదా గోవర్ధన మహారాజు ఆనాడు మాత్రం మర్రికాడ పుట్టకాడ పూయ పడితే నాకు సంతానం ఇచ్చిన సర్వేశ్వరుడు ఒక మాట చెప్పింది, బిడ్డ నీ గర్భాన్ని మాత్రం తొడవ ఒకటి ఫలాలు రెండు మాత్రం సంతానం ఇస్తాను, కానీ పిల్లగాళ్ళు ఉత్యం ఓలే మరి కొన్ని రోజులు మాత్రం పెళ్లి పెద్ద పెరిగినాడు, నీ పిల్లగాళ్ళు మాత్రం భూలోకంగా చదువుకుంటుంది కాదు. మరి ఇక్కడికి దగ్గర ఏడులో పొలవారు ఒడ్డు మీద లతమావిడి తోటల్లో మాత్రం సత్యలోకం నుండి మాత్రం పూలరథం వస్తుంది. ఆ పూలరథంలో మాత్రం నీ పిల్లగాళ్ళ మాత్రం కూర్చుండి పెట్టి పంపించేది ఉంటే సత్యలోకంలో మాత్రం నీ ఇద్దరి పిల్లగాళ్ళు చదువులు మాత్రం నేర్పుతుంది మాత్రం ఆనాడు అన్నాడు సరస్వతి దేవి చదువు నేర్పితే మాత్రం పిల్లగాళ్ళని నేర్చుకుంటారన్నమాట. గోవర్ధన మహారాజు మాత్రం అది కట్టింది, బాబా కళావతి దేవి ఇంతే నా పిల్లగాళ్ళని పెరిగి పెద్ద పెరుగుతాను, నా పిల్లలు మాత్రం ఇక్కడ ఉండేటోళ్ళు కాదు, సత్యాలోకానికి మాత్రం నా పిల్లగాళ్ళు పోవాలి, సరస్వతి దేవితోటి మాత్రం చదువులు నేర్చుకోవాలి, విద్య బుద్ధి నేర్చుకొని రావాలి. నా ఇద్దరి పిల్లగాళ్ళ తయారు చేసేదంటే పొలమారు వడ్డీ తీసుకొని పోదామన్నాడు గోవర్ధన మహారాజు. సరే పర్వాలేదు నాదన్నది కళావతి దేవి, కొడక సుమిత్ర మహారాజు నా బిడ్డ రత్నం వెళ్ళి దేవాని రమ్మాని పిలగంట జాలాడి బండ నీలాడి రేసు వేడి తీసుకొని చేరవచ్చు. రామ 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 రామ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.